హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో ఉండే బిజీ లైఫ్ స్టైల్ అలాగే తప్పుడు ఆహార పదార్థాలు తినటం వలన కడుపు పాడవటం, అలాగే కడుపు అనేది పూర్తిగా శుభ్రం అవ్వకపోవటం వలన మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, అజీర్తి లాంటి సమస్యలు సర్వసాధారణమైపోయాయి. అయితే మన శరీరంలో ఉండే జీర్ణాశయం అంటే మన డైజెస్టివ్ సిస్టమ్ వల్ల మన శరీరంలో ఉండే మిగతా అవయవాలకు బలం అంటే ఎనర్జీ అనేది అందుతుంది. అందుకే ఎప్పుడైనా సరే మన కడుపులో ఉండే జీర్ణాశయానికి సమస్య ఏర్పడితే దాని ప్రభావం మన శరీరంలో ఉండే మిగతా అవయవాలు అంటే మన కిడ్నీ, లివర్, గుండె, ప్యాంక్రియాస్, ఊపిరితిత్తులు, ఎముకలు అలాగే మన చర్మంపై కూడా పడుతుంది. అందుకే మంచి భోజనం తినడంతో పాటు మన కడుపుని సక్రమంగా శుభ్రం చేసుకోవటం కూడా చాలా అవసరం. ముఖ్యంగా ఎవరికైతే ఉదయాన్నే కడుపు పూర్తి శాతం శుభ్రం అవ్వదో అలాంటి వారికి మలబద్ధకం సమస్య రోజు రోజుకి పెరిగిపోతుంది. దీనివల్ల మనం తిన్న ఆహారంలో ఉండే అవశేషాలు మన పేగుల్లోనే ఉండిపోతాయి. దీనివల్ల కొద్ది కొద్దిగా మన కడుపులో ఎసిడిటీ, గ్యాస్ సమస్య కూడా పెరిగిపోతుంది. కడుపు పూర్తి శాతం శుభ్రం అవ్వకపోవటం వల్ల రోజు మొత్తం మన శరీరంలో అలసట, కడుపు ఉబ్బరంగా అనిపించటం ఇలాంటి సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. దీంతో మనం చేసే పనిపైన పూర్తి శ్రద్ధ వహించలేం. అలాగే కడుపు సరిగ్గా శుభ్రం అవ్వకపోవటం వల్ల సరిగ్గా ఆకలి కూడా వేయదు. అలాగే రాత్రిపూట మంచి నిద్ర కూడా పట్టదు. దీని ప్రభావం అనేది కొద్ది కొద్దిగా మన వెంట్రుకలపై, చర్మంపై కూడా కనిపిస్తుంది. అలాగే ఎవరికైతే ఈ సమస్య ఎక్కువ కాలం నుంచి ఉంటుందో అలాంటి వారికి పొట్ట పెరిగిపోవటం, కడుపులో గ్యాస్ సమస్య రావటం, చర్మం పైన దద్దుర్లు, పులిపిల్లు రావటం, పైల్స్ రావటం, కడుపులో అల్సర్, అలాగే కొద్ది కొద్దిగా లివర్ చెడిపోయి భయంకరమైన లివర్ రోగం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అదే ఈ పరిస్థితి మహిళల్లో వస్తే కడుపు పాడవటం వల్ల దీని ప్రభావం గర్భాశయంపై అంటే రీప్రొడక్టివ్ సిస్టమ్ పై కూడా పడుతుంది. కాబట్టి ఈ రోజు కనుక ఈ వీడియోని మీరు పూర్తిగా చూస్తే మన కడుపుని పూర్తిగా శుభ్రం చేసి ఒక మంచి ఆయుర్వేదిక్ అండ్ సింపుల్ డ్రింక్ గురించి తెలుసుకుందాం. మరి ఈ డ్రింక్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో పూర్తిగా చూసే ముందు మీకు కనుక ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం మూలంగా మీకోసం ఇలాంటి మంచి మంచి రెమెడీస్ చెప్పాలని మోటివేషన్ ఇచ్చిన వారవుతారు. ఫ్రెండ్స్, ఈ డ్రింక్ తయారీ కోసం ముందుగా మీరు గ్యాస్ ఆన్ చేసి ఒక ప్యాన్ని పెట్టుకోండి. అలాగే ఇప్పుడు మనకు కావాల్సింది నీరు. మీరు 1.5 గ్లాస్ నీటిని ఈ బౌల్లో యాడ్ చేయండి. ఇప్పుడు నీరు కొద్దిగా గోరువెచ్చగా అయిన వెంటనే మనకు కావాల్సింది జీలకర్ర. అవును ఫ్రెండ్స్, జీలకర్ర. మీరు 1 స్పూన్ మోతాదులో జీలకర్రను ఈ నీటిలో యాడ్ చేయాలి. ఇప్పుడు మంటను మీరు సిమ్లో పెట్టుకొని ఈ నీటిని కనీసం 3 నుంచి 4 నిమిషాల పాటు ఈ నీటి రంగు మారే వరకు నీటిని బాగా మరిగించాలి. ఫ్రెండ్స్, జీలకర్ర చూడటానికి చిన్నగా ఉన్న దీనిలో పోషకాలు మాత్రం పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, భాస్వరం, విటమిన్ సి అలాగే విటమిన్ ఏ కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలన్నీ మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉండటానికి హెల్ప్ చేస్తాయి. ఇప్పుడు చూసారు కదా, నీరు అనేది బాగా మరిగింది. ఇప్పుడు మీరు గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఈ నీరు కొద్దిగా గోరు వెచ్చగా అయిన వెంటనే ఒక గ్లాస్లోకి స్ట్రెయిన్ చేసుకోండి. అలాగే ఇప్పుడు మనకు కావాల్సింది నిమ్మకాయ. మీరు ఒక అరచెక్క నిమ్మకాయను తీసుకొని కేవలం ఒక 4 లేదా 5 బొట్లు నిమ్మరసాన్ని, ఎక్కువ మోతాదులో అవసరం లేదు, లేదా 1 స్పూన్లో పావు వంతు మాత్రమే నిమ్మరసాన్ని ఈ నీటిలో యాడ్ చేయండి. అలాగే ఇప్పుడు మనకు కావాల్సింది బ్లాక్ సాల్ట్. మీరు బ్లాక్ సాల్ట్ని కూడా ఒక చిటికెడు మోతాదులో లేదా మీ రుచికి తగినట్లు ఇందులో యాడ్ చేయండి. ఒకవేళ మీకు కనుక ఈ డ్రింక్ను తీయగా తాగాలి అనిపిస్తే ఇందులో 1 స్పూన్ మోతాదులో హనీని యాడ్ చేసుకోవచ్చు. అదే డయాబెటీస్ ఉన్నవారు మాత్రం తేనెకు బదులుగా బ్లాక్ సాల్ట్ని యాడ్ చేసుకోండి. చూసారు కదా, ఇప్పుడు మన డ్రింక్ అనేది తయారైపోయినట్లే. ఇలా తయారు చేసుకున్న ఈ డ్రింక్ను మీరు ఏ సమయంలో తీసుకోవాలి అంటే ప్రతిరోజు రాత్రి నిద్రపోవటానికి ఒక అరగంట ముందుగా ఇలా తయారు చేసుకున్న 1 గ్లాస్ ఈ జీలకర్ర టీని తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా కనుక మీరు ప్రతిరోజు రాత్రి రెగ్యులర్గా ఈ టీ తాగితే మీ శరీరంలో ఉండే టాక్సిన్స్, విష వ్యర్థ పదార్థాలు అనేవి బయటకు వచ్చేస్తాయి. ముఖ్యంగా మీ శరీరం లోపల టాక్సిన్స్ లేకపోతే మీ అవయవాల పనితీరు మెరుగ్గా ఉంటుంది. ముఖ్యంగా మీ రక్తం కూడా శుభ్రపడుతుంది. అలాగే మీరు రాత్రిపూట ఈ టీని తాగటం మూలంగా ఉదయానికల్లా మీరు తిన్న ఆహారం బాగా జీర్ణమయ్యేలాగా చేసి మీకు మలబద్ధకం సమస్య లేకుండా మీ పొట్ట మొత్తం పూర్తిగా శుభ్రమయ్యేటట్లు చేస్తుంది. అలాగే ఈ జీలకర్రలో ఐరన్ కూడా ఉంటుంది. ఇది మన శరీరంలో రోగ నిరోధక శక్తిని కూడా బలపరుస్తుంది. ముఖ్యంగా ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ కూడా మెరుగుపరుస్తుంది. కేవలం మలబద్ధకంతో బాధపడేవారు మాత్రమే కాదు,
బరువు తగ్గాలి అనుకున్న వారు కూడా ఈ జీలకర్ర టీని ఖచ్చితంగా తాగండి. ఎందుకంటే మీరు రోజు రెగ్యులర్గా ఈ టీ తాగితే మీ శరీరంలో బరువు అనేది తగ్గుతుంది. ముఖ్యంగా ఇందులో మనం నిమ్మరసాన్ని కూడా కలిపాం కాబట్టి ఇది మన మెటబాలిజం రేటును కూడా మెరుగుపరుస్తుంది. అంటే మన జీవక్రియను ప్రోత్సహిస్తుంది. దీంతో మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ అనేది వేగంగా కరిగి మీ అధిక బరువు అనేది చాలా సులభంగా తగ్గవచ్చు. కాబట్టి ఊబకాయంతో బాధపడుతున్న వారు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు రెగ్యులర్గా ఈ టీని తీసుకోండి. అలాగే ఎనీమియాతో బాధపడేవారు కూడా ఈ టీని తప్పకుండా తీసుకోండి. ఎందుకంటే ఐరన్ లోపం వల్ల రక్తహీనత వస్తుంది. కాబట్టి మీరు కనుక ప్రతిరోజు రాత్రి 1 గ్లాస్ ఈ టీ తాగితే చాలు, మీ శరీరంలో ఐరన్ శాతం పెరుగుతుంది. దీంతో రక్తహీనత సమస్య ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఫ్రెండ్స్, ఈ టీని మీరు ప్రతిరోజు రాత్రి తాగొచ్చు. అలాగే ఎప్పుడైతే మీకు గ్యాస్, ఎసిడిటీగా, పొట్టంతా ఉబ్బరంతో, మలబద్ధకం వంటి సమస్యలతో బాధగా అనిపిస్తుందో అప్పటికప్పుడు ఈ టీని తయారు చేసుకునైనా తీసుకోవచ్చు. అలాగే ఎవరైతే దగ్గుతో బాధపడుతున్నారో ఆ సమయంలో కూడా ఈ టీని తప్పకుండా తీసుకోండి. ఎందుకంటే జీలకర్ర అనేది మన ఛాతీలో పేరుకుపోయిన కఫాన్ని, శ్లేష్మాన్ని కూడా కరిగిస్తుంది. దీంతో దగ్గు నుంచి కూడా మీకు ఉపశమనం కలిగిస్తుంది. అలాగే ఈ టీ తీసుకోవడం మూలంగా మీ కాలేయం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంత సింపుల్ డ్రింక్ తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చో. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. మరొక మంచి టిప్తో మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.